వెల్కమ్ టు కీ కలర్స్. టాలీవుడ్ లో మెగా పవర్ ఎంతో మరోసారి బయటపడిందా? నోరు జారి చేసిన కమెంట్ల మీద 24 గంటలు తిరిగేలోపే సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి బడా ప్రొడ్యూసర్ హౌస్ కి వచ్చింది అంటే కారణం ఎవరు? రామ్ చరణ్ చుట్టూరా జరుగుతున్న ప్రచారంతో పాటు మెగాస్టార్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపించిన ఈ ఇన్సిడెంట్ ఇంపాక్ట్ మనం కూడా చూసేద్దాం. దిస్ ఈస్ కీ కలర్స్. ఫ్లాప్ అయిన ప్రకంపనలు పుట్టిస్తూనే ఉన్న సినిమా గేమ్ చేంజర్. కంటెంట్ విషయంలో పెద్దగా చర్చ జరగలేదు, ఎక్కడా పాజిటివ్ టాక్ కూడా రాలేదు. కానీ మిగతా అన్ని రకాలుగా ఏదో ఓ కాంట్రవర్సీతో ఈ సినిమా బజ్లో ఉంటూనే ఉంది. 6 నెలల తరువాత ఇప్పుడు కొత్తగా మరోసారి ఇదే కాకరేపారు దిల్ రాజు బ్రదర్స్ శిరీష్. అట్టర్ ఫ్లాప్ అయితే, భారీగా నష్టపోతే కనీసం రామ్ చరణ్ పలకరించను కూడా లేదు అని అంటూ శిరీష్ షాకింగ్ కమెంట్స్ చేశారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? షాకింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే, సినిమాల్లో హిట్లు ఫ్లాప్లు సహజంగానే ఉంటాయి. కానీ రామ్ చరణ్ లాంటి ట్రెండింగ్ హీరో విషయంలో నిర్మాతలు చాలా క్లారిటీతో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు అంటే, ఓసారి నష్టాలు వచ్చినా మరోసారి కాంబినేషన్ క్లిక్ అయితే ఈ లాసెస్ అన్నీ రాబట్టుకోవచ్చు అనే క్లారిటీ వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. కానీ శిరీష్ కమెంట్లు చూస్తే ఇండస్ట్రీలో చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది. దానికి తగ్గట్టుగానే 24 గంటలు తిరగక ముందే ఇదే శిరీష్ ఓ ప్రకటన చేశారు. రామ్ చరణ్ అన్న, మెగాస్టార్ అన్న తమకి చాలా అభిమానం అని, తమ మాటలతో ఎవరైనా నొచ్చుకుంటే క్షమించాలి అని ఒప్పుకున్నారు. మాకు మెగా హీరోలతో అందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, క్షమాపణ చెప్తున్నా. మెగా అభిమానుల నుంచి ఒత్తిడి వల్లే శిరీష్ ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా మెగాస్టార్ కి సన్నిహితంగా ఉండే వర్గాలు అన్ని వైపుల నుంచి దిల్ రాజ్ అండ్ కో మీద తెచ్చిన ఒత్తిడి చెప్పకపోయినా అర్థమవుతూనే ఉంది. ఇది కేవలం మెగా పవర్ కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఓ పెద్ద సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ మీద, నిర్మాత మీద ఎంత గట్టిగా ఎఫెక్ట్ పడుతుందో కూడా చూపించిన సిచ్యుయేషన్. 3 ఏళ్లకి పైగా షూటింగ్ జరగడం, ఏకంగా 7-8 గంటల రష్ షూట్ చేయటం, సరైన క్లారిటీ ఏ దశలోనూ లేకపోవడం లాంటివన్నీ గేమ్ చేంజర్ సినిమా విషయంలో కనిపించాయి. పైగా పుష్ప 2తో ఓ పక్కన అల్లు అర్జున్ భారీ హిట్ కొట్టి సంబరాలు చేసుకుంటూ ఉంటే, మేం మాత్రం గేమ్ చేంజర్ ఫ్లాప్ తో డీలా పడ్డాం అనే ఫీలింగ్ మెగా అభిమానుల్లో గట్టిగా వచ్చింది. అందుకే సరైన సినిమా కావాలి, ఈసారి కొట్టి తీరాలి అనుకుంటున్నారు. పెద్ద ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా మంది సంతోషపడ్డారు కూడా. ఇలాంటి సమయంలో పాత గాయాన్ని రేపినట్టు మాట్లాడడమే కాదు, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా లేకపోతే గనక మేము ఏమైపోతామో అని శిరీష్ అనేసరికి మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడలేదు. గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. సంక్రాంతికి వస్తున్న నుంచి ఊప్స్ వచ్చినాయి. కానీ వాస్తవాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. బడా హీరో సినిమా అంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. పైగా శంకర్ లాంటి డైరెక్టర్లు ప్రతిదీ అగ్రిమెంట్లో రాసుకుంటారు కూడా. అంటే నాకు నచ్చినట్లే తీస్తా, అనుకున్నది చేస్తా లాంటివన్నీ పక్కాగా పేపర్ మీద ఉంటాయి. తేడా వస్తే తడిసి మోపెడయ్యేది నిర్మాతకే. అందుకే గేమ్ చేంజర్ పేరు చెబితే దిల్ రాజ్ అండ్ కో మండిపోతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా, ఏ సినిమాని ఇంత పట్టుకోలా. గేమ్ చేంజరు దిల్ రాజు. మొత్తానికి మళ్ళీ రామ్ చరణ్ తో సినిమా తీసి హిట్ కొడతాం అనే దిల్ రాజ్ మార్క్ డైలాగ్ తో వివాదానికి తెరపడింది. కానీ ఇండస్ట్రీలో ఆర్థిక కష్టాలు, పెద్ద హీరోల సినిమాలు దెబ్బతింటే వచ్చే ఇబ్బందులు లాంటివన్నీ ఈ వివాదంతో మరోసారి బయటకు వచ్చినట్టు అయ్యింది. మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్తో సూపర్ హిట్ సినిమా తీయాలి అని. మీరైతే ఏమంటారు? ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో దిల్ రాజ్ అండ్ కో ఇచ్చిన వివరణతో మరోసారి రుజువయ్యింది అనుకోవచ్చా? గేమ్ చేంజర్ పేరు చెప్తే మీకేం గుర్తొస్తుందో కామెంట్స్లో చెప్పేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.